నమస్కారం. నమస్తే అండి. రండి, రండి. నమస్తే అండి. ఏమండి పెళ్లి కొడుకు ఆ అబ్బాయి కాదు ఈ అబ్బాయి. ఆయన కూడా అలాగే అనుకుంటున్నారు. వీడు తీసింది కాక వీళ్ళ దగ్గర కూడా పరువు తీస్తున్నాడు. మాయ గారు, మా అక్క మా బావ ఈ ఊర్లోనే ఉంటున్నారు. మా బావల ఫ్రెండ్. ఓహో, అమ్మా నాన్న రాలేదా బాబు? వాళ్ళు ఏమండి మా వాడు మావయ్య అంటే మీరు బాబు అంటారండి. అల్లుడు అనాలి కదా, లేకపోతే సమానత్వం పోద్ది. అబ్బాయి చాలా కలివిడి. ఇలాంటి అబ్బాయి నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం కాసేపట్లో పోతుందిలేండి. ఏంటమ్మా అంటున్నావు? లోపలికి వెళ్దామా పదండి అంటున్నాను. రండి రండి పదవేను. కూర్చోండి. అబ్బాయి ఏం చేస్తుంటాడు? అదిగో మళ్ళీ అల్లుడు గారు ఏం చేస్తుంటారు అని. మా తమ్ముడు ఆగంజు, అత్తగారు నా మీద నమ్మకంతో బాధ్యత నా నెత్తి మీద పెట్టారు కదా, ఆ బాధ్యత నేను నిరూపించుకోవాలి. అక్క బావేంటక్క బాగానే సపోర్ట్ చేస్తున్నాడు. వీడు షేర్ ఖాన్ గా మారకపోతే చాలరా బాబు. ఇంతకీ మీ పేరేంటి? అమరేందర్. బాహుబల కాదండి, నాయుడు. చూడండి అమర్ రహే గారు, మా వాడి గురించి చెప్పాలంటే ముందు మీ అమ్మాయిని చూపించాలి. అప్పుడే అన్ని సమానంగా ఉన్నాయో లేదో తెలుస్తుంది. అలాగే, అమ్మాయి కొద్దిసేపట్లో వస్తుంది. కూల్ డ్రింక్స్ తీసుకోండి. అమర్ రహే గారు, ఏంటి బాబు ఏమైంది? మా ముగ్గురికి థమ్సప్ ఇచ్చి వాడికి మంచి నీళ్ళు ఇస్తారా? పెళ్లి చూపులోనూ సమానత్వం లేకపోతే రేపు పొద్దున పెళ్లి అయ్యాక ఈయన ముష్టోని చూసినట్టు చూస్తారేమో. బాబు అవి మంచినీళ్ళు కాదు బాబు, స్ప్రైట్. అవునా, అయితే సమానత్వం సరిపోయింది. అబ్బాయికి కొంచెం పట్టింపులు ఎక్కువ అనుకుంటాను. అంటే వచ్చి చాలాసేపు అయింది కదండి, అమ్మాయిని పిలిస్తే. నాకు ఫుల్ డే పే చేశారు కదా, అమ్మాయి లేటుగా వచ్చినా పర్లేదు, వెయిట్ చేస్తాను. పే చేయడం ఏమిటి? అంటే నాకు 3000 ఇచ్చి తీసుకొచ్చారండి. డబ్బులిచ్చి తీసుకొచ్చారా? అంటే ఈయన మీ బావగారు కదా? ఊరుకోండి మీరు, మరీను వేళాపాలం లేకుండా వేళాకొలం చేస్తుంటారు. బామ్మర్ది కదా, సో అలా కామెడీ చేస్తుంటారు. అమ్మాయి రే, నేను నీకు అమ్మాయికి ఏదో ఒకలాగా సెట్ చేస్తాను, సరేనా? మావయ్య గారు, ఆ అమ్మాయి అబ్బాయి మన మధ్యలో ఎందుకు? అలా బాల్కనీకి వెళ్ళి కాసేపు మాట్లాడుకుంటే మంచిది కదా, అది కూడా మీకు ఓకే అయితేనే. పర్వాలేదమ్మా, వెళ్ళమనండి. వెళ్ళరా, జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు దేవతవే. సరే, జాగ్రత్తగా మాట్లాడు. అమ్మా తీసుకువెళ్ళు. వెళ్ళు. అంజు, ఈ ఫెసిలిటీ నాకు ఇవ్వలేదు. మీరు అడగలేదు, సో అందుకే అవ్వలేదు. ఇంతకే అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఎలక్ట్రీషియన్. సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఎలక్ట్రీషియన్ ఏంటి? కరెంట్ లేకుండా కంప్యూటర్లు ఎలా పనిచేస్తాయి? మావయ్య గారికి సాఫ్ట్వేర్ గురించి తెలియదు అనుకుంటా. ఇంతకీ మీకేం ఇష్టం? అరే వేణు, అమ్మాయే మాట్లాడి నువ్వు మాట్లాడకపోతే సమానత్వం డ్యామేజ్ అవుద్ది. నువ్వు కూడా మాట్లాడితేనే ఈక్వల్ అవుద్ది. సరే నేను రానా? వద్దు బావా, నేను మాట్లాడుకుంటా. అవునా, కానీ కానీ నెక్స్ట్ పెళ్లి చూపులకి ప్రాక్టీస్ అయినట్టు ఉంటది. నెక్స్ట్ పెళ్లి చూపులు అంటారేమిటి? అంటే అమ్మాయి నచ్చలేదా? అమ్మాయికి ఈ నచ్చాలి కదా. అమ్మాయిని చూశాక ఈ మ్యాచ్ సెట్ అవడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకు మరి? అమ్మాయి ఏమో అప్పుడే తెంపిన బంగిని పని మామిడి పనిలా ఉంది. మరి మావాడు 3 రోజుల ముందు కుళ్ళిపోయిన కమలా పండులా ఉన్నాడు. ఇక్కడ సమానత్వం ఎక్కడుంది? ఏమండి, అది కాదంజు, ఇడికి ఈడు చూడున్న అమ్మాయిని చూడమని చెప్పి బాధ్యత మన నెత్తి మీద పెట్టారు కదా అత్తగారు. అయితే మరి ఈడికన్నా అమ్మాయి బాగుండి ఓకే చేసామనుకో, ఫీల్ ఎవరు అత్తగారు? ఇది కష్టమే. రే వేణు, వచ్చేయండిరా, ఇంకా మ్యాచ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాం. వస్తాను. రండి.
నెక్స్ట్ లెవెల్ అంటే అవే కట్న కానుకలు ఓహో మ్మ్.